సార్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే యువగలం మన పాదయాత్ర సక్సెస్ అయింది. సో ఆ సక్సెస్ మీట్కి చాలామంది ఫ్యాన్స్ వస్తున్నారు. సో దీని మీద అంటే అది సక్సెస్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కన్ను ఆ సక్సెస్ మీట్ మీద పడింది. దాని మీద ఏంటంటే ఒక స్లీపర్ సెల్స్ని ప్రయోగించబోతున్నారని చెప్పి తెలుస్తుంది. సో ఎందుకు ఇలాంటి చర్యలు అంటే వస్తున్నాయి, ఏంటి అసలు ఇందులో వాస్తవం ఉందా లేదా? సో దీంట్లో స్లీపర్ సెల్స్ని ప్రయోగిస్తున్నారు అనేటువంటి ఒక అనుమానం రావడానికి కారణాలు ఏంటంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లను మనం కోట్ చేసుకోవచ్చు. అంటే సబ్ సక్సెస్ కాకుండా ఉండటానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి యాంగిల్లో మనం కనుక విశ్లేషణ చేసుకుంటే, గతంలో చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి ఒక మీటింగ్స్ పెట్టారు. మీటింగ్స్ పెట్టినప్పుడు గుంటూరు అలాగే నెల్లూరు జిల్లాల్లో దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. ఆ సందర్భంగా 11 మంది ఆ తొక్కిసలాట్లో చనిపోయారు. చనిపోయిన సందర్భంగా అసలు అక్కడ ఏం జరిగింది అనే దాని మీద స్క్రూటినీ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని కొంతమంది స్లీపర్ సెల్స్ రూపంలో ఆ సభలో ఎంటర్ అయ్యి తొక్కిసలాట్ని క్రియేట్ చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు చెప్పినటువంటి మాట. సో కందుకూరులో జరిగినటువంటి మీటింగ్లో ఒక తొక్కిసలాట జరగడానికి అది జరుగుతుందని చెప్పి ముందే గ్రహించి చంద్రబాబు నాయుడు వార్న్ కూడా చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఆ లోపల జనాల్లో ప్రవేశించి అక్కడ ఉండేటువంటి ఒక టేబుల్నో ఏదో పక్కకు తోసేసి దాన్ని తోపులాటకు క్రియేట్ చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ చెప్పిన మాట. అలాగే గుంటూరులో కూడా అలానే జరిగింది. సో కాబట్టి స్లీపర్ సెల్స్ కొంతమందిని లోపలికి పంపించి ఈ విధమైనటువంటి తొక్కిసలాట్ని క్రియేట్ చేసి చనిపోవడానికి కారణమయ్యారు అనేది అప్పుడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణ. ఆ తర్వాత జీవో నెంబర్ 1 ఇచ్చారు. బ్రిటిష్ కాలం నాటి జీవో అది అని అన్నారు. ఆ జీవో నెంబర్ 1 ప్రకారం అయితే మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టడానికి లేదు, రోడ్ షోలు నిర్వహించడానికి లేదు అని చెప్పి కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని రోజులు ఆగిపోయింది, ఇదేం కర్మ రాష్ట్రానికి. ఆ తర్వాత దాని మీద కోర్టుకి వెళ్ళారు. కోర్టు నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చుకున్నారు. క్లియరెన్స్ తీసుకొచ్చుకున్న తర్వాత భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ దానికి కూడా హర్డిల్స్ వచ్చింది. సో అలాగే ఈ సంఘటనలు మనం కనుక ఒకసారి లింకప్ చేసుకుంటే, ఇప్పుడు లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా తొలి నుంచి కూడా డే 1 నుంచి కొన్ని హడిల్స్ వేస్తూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. సో వాళ్ళు పోలీసులను ఉపయోగించి సభలకు రానివ్వకపోవటం, లేదంటే అడ్డుకోవడం, ఇలాంటి ప్రయత్నాలు చేశారు. లేదా రాళ్ళు కోడిగుడ్లు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి యువగళం మీద. ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే సక్సెస్ కాకుండా కొంతమంది స్లీపర్ సెల్స్ను ఉపయోగించి ఇలాంటి ప్రయత్నాలు చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇప్పుడు యువగళం ముగిసింది. యువగళం ముగిసిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీని పెట్టుకుంటున్నారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి 2024 ఎన్నికలకి అక్కడే బీజం వేస్తున్నారు. సో అందుకే కనివిని ఎరుగని రీతిలో ఆ సభను సక్సెస్ చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన. సో ఆ క్రమంలో ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే రిజర్వ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ ఎక్కడా కూడా ఆర్టీసీ బస్సులని ఆ రోజు అద్దెకి ఇవ్వడానికి సిద్ధపడలేదు ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం ఆధీనంలో నడిచేటువంటి కార్పొరేషన్ అది. ఆర్టీసీ అనేది, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వం ఆధీనంలో నడిచేటువంటి సంస్థ, పబ్లిక్ రంగ సంస్థ. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎన్ని అప్లై చేసుకున్నప్పటికీ కూడా సహజంగా ఏంటి, ఆర్టీసీ బస్సులు పెళ్లికో లేకపోతే శుభకార్యాలకో లేదంటే ఇంకొక దానికో ఇమీడియట్గా అద్దెకిస్తారు. అద్దెకిచ్చేదానికి వాళ్ళు అమౌంట్ ఏదో మనం పే చేస్తే అద్దెకిస్తారు, సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ యువగళానికి అనేక ప్రాంతాల నుంచి పబ్లిక్ తరలి రావడానికి ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంటే ఇంతవరకు పర్మిషన్స్ ఇవ్వలేదు అనేది ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నట్టు అచ్చెన్నాయుడు చెప్తున్నాడు. మనం చెప్తున్న మాట కదా, అచ్చెన్నాయుడే చెప్పాడు. సో ఏం చెప్పాడు, మాకు ఆర్టీసీ బస్సులను అద్దెకి ఇవ్వడానికి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వట్లేదు, మేము ఆల్రెడీ అప్లై చేసి దరఖాస్తు చేసుకొని కూడా చాలా రోజులు అవుతుంది, మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి. అందుకే ఆయన ఏం పిలిపించారు, మీకు అందుబాటులో ఉన్నటువంటి వెహికల్స్ ఏముంటే అవి వేసుకొని మీరు వచ్చేసేయండి, పోలేపల్లికి వచ్చేసేయండి, భోగాపురం దగ్గర ఉన్న పోలేపల్లికి వచ్చేసేయండి, విజయోత్సవ సభ అక్కడ భారీగా జరగబోతుంది అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. సో ఆర్టీసీ బస్సులను ఇవ్వకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఈ విజయోత్సవ సభ మీద ఏ ఒపీనియన్ ఉంది అనేది మనకు చెప్పొచ్చు, మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అంటే ఆ సభ సక్సెస్ కాకుండా ఉండటానికి ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా మౌఖిక ఆదేశాలు జారీ చేశారా ఆయన అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వకపోతే ఆర్టీసీ బస్సులని ఉన్న ప్రైవేట్ బస్సులైనా వేసుకుని వెళ్తారు.
ఎవరు ఆగరు కదా. ఎగ్జాంపుల్ చెప్తే మనకి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ధర్నాలు అది అప్పుడు సమ్మెకు పిలుపునిచ్చారు, చలో విజయవాడ పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా కూడా బస్సుల్ని ఇవ్వలేదు. ఇవ్వకపోయినప్పటికీ ట్రైన్స్లో వచ్చేసారు, రకరకాల సొంత వెహికల్స్లో వచ్చేసి కొన్ని లక్షల మందితోటి అప్పుడు ఆ ర్యాలీ సక్సెస్ అయింది. ప్రభుత్వ ఉద్యోగులు అలాగే టీచర్స్ చేసింది. సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి ర్యాలీ. అలాగే ఇప్పుడు విజయోత్సవ సభ సక్సెస్ కావడానికి అనేక ఏర్పాట్లు తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. ప్రత్యేకమైనటువంటి రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఈ రాష్ట్ర నలుమూలల నుంచి రావడానికి 10 ట్రైన్స్ని ఏర్పాటు చేసుకుంది. 10 ట్రైన్స్ పర్మిషన్ తీసుకుంది. ఈ 10 ట్రైన్స్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా. దక్షిణ మధ్య రైల్వే అయితే పర్మిషన్ ఇచ్చిందిగా. ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌఖిక ఆదేశాలు ఇస్తే ఈ దక్షిణ మధ్య రైల్వే కూడా పర్మిషన్ ఇవ్వదుగా. అంటే మోడీ సపోర్ట్ ఇండైరెక్ట్గా ఉందేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు లేదంటే మోడీ పట్టించుకోకపోవచ్చు. మోడీకి అసలు ఇవన్నీ పట్టించుకునే అంత టైం ఉండదు కదా ప్రధానమంత్రి హోదాలో. సో ఆయన పట్టించుకోలేదు. అంటే ఇది పరిపాలనలో భాగంగా ఎన్ని జరిగిపోతుంటాయి, ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు. అలాగే ఆర్టీసీకి అప్లై చేసుకున్నారు యువగలం సంబంధించిన నిర్వాహకులు. అప్లై చేసుకున్నప్పుడు అక్కడ బస్సులు వెసులుబాటు చూసుకొని ఆర్టీసీ పర్మిషన్స్ ఇవ్వాలి. కానీ పర్మిషన్స్ ఇవ్వలేదని అంటే ఖచ్చితంగా దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్ర ఉంది అనేది తెలుగుదేశం పార్టీ నమ్ముతుంది. సో దాన్ని నమ్మడానికి కారణం ఏంటి? మనం వాళ్ళ నమ్మకం కరెక్టే అని చెప్పి అనడానికి కారణం ఏంటి? గత సంఘటనలు బోల్డెన్ని ఉన్నాయి. సో ఇవన్నీ బేరీ చేసుకుంటే కనుక కొన్ని స్లీపర్ సెల్స్ తోటి మళ్ళీ యువగలం ముగింపు విజయోత్సవ సభ డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని లక్షల మందిని తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. సో అక్కడ కాన్స్టిట్యున్సీల నుంచి 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తరలి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. సో సిద్ధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఆపేసేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం స్లీపర్ సెల్స్ ద్వారా చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క అనుమానం. ఎవరు ఆ స్లీపర్ సెల్స్ అని అంటే ప్రత్యేకించి రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఉంది. ఈ వాలంటీర్ల వ్యవస్థ ఆయా గ్రామాల్లో లేదా ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ఎవరెవరు ఏ ఫ్యామిలీ ఎటు ఉంది, ఏ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఓటర్స్ లేదంటే పబ్లిక్ ఎటువైపు ఉన్నారనేది వాళ్ళు అసెస్ చేయగలరు. ప్లస్ దీనికి తోడు వాలంటీర్లకు తోడు ఈ మధ్యకాలంలో 50 మంది ఓటర్స్కి ఒక గృహ సారథిని ఏర్పాటు చేసింది. సో 50 మంది ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పటికీ ఓటర్స్కి సంబంధించి ప్రతి 50 మంది ఓటర్లకు ఇంకొక గృహ సారథి ఉన్నారు. వీళ్ళందరూ నిఘా పెట్టారు. నిఘా పెట్టి వాళ్ళని వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంకోటి వినిపిస్తుంది. ఆ స్లీపర్ సెల్స్ ఎవరంటే వీళ్ళే. ఒకవేళ వెళితే కాదని రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ పథకాలు కట్ అవుతాయి, లేదంటే రేషన్ కార్డు ఇవ్వము, లేదంటే మీకు అమ్మఒడి రాదు, ఇలాంటి ప్రయోగాలు ప్రజల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంకొకటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షల మంది అక్కడికి వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నారు. సో ఇలాంటి హడ్డిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ముందస్తుగా తెలుగుదేశం పార్టీ ప్లాన్డ్గా ఒక 10 ప్రత్యేకమైనటువంటి రైళ్లు వేయడం జరిగింది. చిత్తూరు నుంచి రావడానికి కానీ, అలాగే ఇటు శ్రీకాకుళం నుంచి ఆడజారడానికి కానీ, అక్కడంటే దగ్గర అనుకుని, అలాగే ఇక్కడ కొన్ని హైదరాబాదు అంటే ఇక్కడ ఇది దగ్గరలో గుంటూరు నుంచి వెళ్ళటానికి కానీ, ఇట్లా 10 రైళ్లను ప్రత్యేకమైనటువంటి 10 రైళ్లను ఏర్పాటు చేసి ఆ రైళ్ల యొక్క నెంబర్లను కూడా అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రత్యేక రైళ్లు ఇలా ఏర్పాటు చేస్తాం, సో నెంబర్లు పలానా స్టేషన్లో ఆగుతాయని చెప్పి అనౌన్స్ చేశారు. సో ట్రైన్స్ మీదనే ఆధారపడ్డారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. కారణం ఏంటంటే ఈ స్లీపర్ సెల్స్ ద్వారా ఈ సభకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో. సో పబ్లిక్ అభిమానం ఉన్నప్పుడు ఎన్ని పెట్టినా కానీ సొంత వెహికల్స్లోనే వచ్చేస్తారు. సో కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తీసుకుంది. సో ఇప్పుడు ఒకవేళ ఆ స్లీపర్ సెల్స్ పనిచేసినప్పటికీ కూడా ఆగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో ఆ సభ సక్సెస్ అయ్యేటువంటి తీరును బట్టి మనం రాబోయేటువంటి ఎన్నికల్లో పబ్లిక్ యొక్క మూడు ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి ఒక ఒపీనియన్ మనం రావచ్చు. సో గుంటూరు కందుకూరులో స్లీపర్ సెల్స్ ఏ విధంగా పనిచేసినాయో అక్కడ తొక్కిసలాటికి, అదే తరహాలో ఇక్కడ కూడా ఒకవేళ అలాంటి ఆపరేషన్ ఏమైనా చేస్తారా అనేటువంటి అనుమానం కూడా ఉంది. ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయంటారా సార్? ప్రాణ నష్టం అని కాదు, స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయి, తొక్కిసలాట్ క్రియేట్ చేసే అవకాశం ఉందనేది అనుమానం. అందుకే పోలీసులకు కూడా ఆల్రెడీ వీళ్ళు
ఒక కంప్లైంట్ కూడా చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే మనం పూర్వం చూసుకున్నట్టయితే అక్కడ ఇట్లానే తొక్కిసలాట జరగడం వల్ల కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రజలు వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా చాలా మంది వచ్చే అంటే ఫ్యాన్స్ చాలా మంది కూడా ఇది సక్సెస్ అయింది కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడు దానికి. సో కాబట్టి భారీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ఉండాలని మనం కోరుకోవాలి. స్లీపర్ సెల్స్ లాంటివి ప్రయోగించకుండా ఉండాలని కూడా కోరుకోవాలి మనం. సో ఇప్పటికైతే బస్సులు తోటి ఆపే ప్రయత్నం చేస్తున్నారు వాలంటీర్లు, అలాగే గృహసారులతోటి ఎవరెవరు నిఘా పెట్టారు. సో వాటిని కూడా పట్టించుకోకుండా పబ్లిక్ ఆడికి తరలి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆడికి వెళ్ళిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద కొంత ఆందోళనగా ఉంది. సో దయచేసి ఆ స్లీపర్ సెల్స్ని దూరంగా పెడితే బెటర్ అని మనం విశ్లేషణ చేసుకోవచ్చు.